వైఎస్ వివేక హత్య కేసుపై ఏపీపీసీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న చాలా మంది చనిపోయారని, ఇక సునీతను ఏమైనా చేస్తారేమో అనే భయం ఉందని వైఎస్ షర్మిల తెలిపారు. అవినాష్ రెడ్డి స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని అన్నారు. కాబట్టే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను బెదిరించి తప్పుడు రిపోర్టులు రాయిస్తున్నారని, ఇలా చేస్తే న్యాయం ఎలా జరుగుతుందని అన్నారు. ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు అంటే దానికి కారణం అవినాష్ రెడ్డి స్వేచ్ఛగా తిరుగుతున్నాడు కాబట్టి, అవినాష్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు కాబట్టే అయ్యో పిలిపించుకోగలిగాడు, ఒత్తిడి చేయగలిగాడు, బెదిరించగలిగాడు, తప్పుడు రిపోర్ట్ మీద సంతకం పెట్టించగలిగాడు. సిబిఐ ఛార్జ్ షీట్ లో అక్యూజ్డ్ గా చేర్చిన వ్యక్తి కూడా బయట యథేచ్ఛగా తిరుగుతూ అలాంటి తప్పుడు రిపోర్ట్ మీద అవినాష్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ చేతనే సంతకం పెట్టించాడట. ఇలాంటి వాళ్ళు నిజంగానే సమాజం ఆలోచన చేయాలి. బెయిల్ మీద ఉన్న వాళ్ళు ఇలా సాక్షులను ఒత్తిడి చేసి ఇలా వ్యవహరిస్తే నిజంగా వాళ్ళు బెయిల్ మీద ఉండాలా లేక లోపల ఉండాలా? ఎన్ని సాక్ష్యాలు ఉండి కూడా తప్పుడు రిపోర్ట్లు రాపిస్తున్నారంటే వీళ్ళు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు కాబట్టే కదా. ఇక ఎక్కడ జరుగుతుంది న్యాయం? ఇక ఎన్ని సంవత్సరాలు పడుతుంది న్యాయం జరగడానికి? ఒక్కొక్కరిగా అందరూ చచ్చిపోతున్నారు. సునీత ఏమో ప్రాణాలకు తెగించి ఈ రోజు వరకు కూడా ఎక్కని కోర్టు మెట్టు లేదు, తట్టని గడప లేదు న్యాయం కోసం. 2 పిల్లలు ఉన్నారు సునీతకి. ప్రాణాలను అరచేతిలో పట్టుకొని ఇంతమంది చచ్చిపోయారు. సునీతని కూడా ఏదైనా చేయడానికి గ్యారంటీ ఏమైనా ఉందా? న్యాయం జరుగుతుందన్న గ్యారంటీ ఏమైనా ఉందా? మతం పేరుతో రాజకీయాలు చేయకండి. ఎట్లా ఆంధ్ర రాష్ట్రంలో ఆ జబ్బు ఇంకా రాలేదు మన రాష్ట్రానికి, దేవుని దయ వల్ల. చేయకండి. అన్ని రాజకీయ పార్టీలకు మతం పేరుతో రాజకీయాలు చేయకండి. పగడాల ప్రవీణ్ వాళ్ళ భార్య కూడా ఐ థింక్ షీ సెడ్ షీ హ్యాస్ రెస్పెక్ట్ ఫర్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద రిపోర్ట్. పోలీస్ డిపార్ట్మెంట్ తన పని చేస్తుంది, ఆ రిపోర్ట్ కూడా వాళ్ళు బయటపడతారు. వీటి మీద నమ్మకం లేకపోతే, ఏ క్రిస్టియన్ కమ్యూనిటీకైనా నమ్మకం లేకపోతే, రాజకీయాల పార్టీల గురించి మాట్లాడట్లేదు నేను, రాజకీయాల కోసం గొడవలు సృష్టిస్తున్న పార్టీల గురించి మాట్లాడడం లేదు. ఏ జెన్యున్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ కైనా పగడాల గారిది నిజంగానే మర్డర్ అని మీరు తలంచితే, మీ దగ్గర సాక్ష్యాలు ఆధారాలు ఉంటే నా దగ్గరికే రండి. నేను కూడా మీతో పాటు కలిసి ఐజీ దగ్గరికి వెళ్దాం, ప్రభుత్వం దగ్గరికి వెళ్దాం, సిట్టింగ్ జడ్జితో ఇన్వెస్టిగేషన్ కోసం డిమాండ్ చేద్దాం.